ఈ పిక్చర్ చాలా మూవీస్‌లో ఉంది. ఈ సీన్, ఈ కేవ్స్ తెలుగు మూవీస్‌లో అయినా చాలా మూవీస్‌లో. ఇది జూసినప్పుడు ఏంటి మేడం ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఎప్పుడన్నా అని ఎలా ఫార్మ్ అయినాయి అని అనుకున్నారా అసలు? కేవ్స్ లోపల ఇట్లా షార్ప్ ప్రొట్రూడింగ్ స్ట్రక్చర్స్ ఏంటివి అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవి ఎట్లా ఫార్మ్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ కాస్ట్ డెవలప్‌మెంట్ అంటే లైమ్‌స్టోన్ రాక్, డోలమైట్ రాక్ లేకపోతే జిప్సమ్ రాక్స్‌లో మనకి కార్బొనేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఈ ల్యాండ్ ఫార్మ్ చూస్తామనమాట. ఈ యూనిక్ టైప్ ఆఫ్ డెవలప్‌మెంట్‌ని, ఈ యూనిక్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్‌ని వి విల్ కాల్ ఇట్ యాస్ కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్. కాస్ట్ ఏరియా ఇన్ యూగోస్లోవియా ఐ థింక్ అక్కడ నుండి ఈ పేరొచ్చింది. ఈ ల్యాండ్ ఫార్మ్స్‌ని చూసి అరే! ఎందుకు ఇట్లా ఉన్నాయి ఇట్లా ప్రొట్రూడింగ్ అది గూడా ఆల్మోస్ట్ డౌన్ కింద కేవ్ లోపల గుహ లోపల ఇవి జూసినారు. ఇవెందుకు ఇట్లా ఉన్నాయని జెప్పేసి స్టడీ జేస్తే బికాస్ ఆఫ్ లైమ్‌స్టోన్ కార్బనేషన్ కెమికల్ వెదరింగ్ వల్లనన్నారు. కెమికల్ వెదరింగ్ వల్ల మనకి కాస్ట్ డెవలప్‌మెంట్ ఉంటది. ఫస్ట్ మనకు కొన్ని కండిషన్స్ ఏంది? ఫస్ట్ మెయిన్ థింగ్ ప్రెజెన్స్ ఆఫ్ సాల్యుబుల్ రాక్స్ ఉంటేనే కాస్ట్ డెవలప్‌మెంట్ చూస్తాం. ఈ కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేటివి చూస్తాం. ఈ రాక్స్‌లో సాల్యుబుల్ లేకపోతే అక్కడ కెమికల్ ప్రాసెస్ కాకపోతే కాస్ట్ డెవలప్‌మెంట్ ఉండదు. ఇప్పుడు నార్మల్‌గా వెన్ యూ టేక్ కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్ అక్కడ రాక్ స్ట్రక్చర్ జస్ట్ ఎరోడ్ అయితుంది. లోపల కెమికల్ కెమికల్ వెదరింగ్ అవన్నీ అవ్వట్లే. ఈ కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్‌లో మాత్రం యూ విల్ సీ కెమికల్ వెదరింగ్ అండ్ సొల్యూషన్.